విష్ణులోకానికి వెళ్ళాడట. శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు స్వామి, ఎవ్వరూ అంత సుఖంగా లేరు, వాళ్ళ ఉన్నదంతా కూడా హరించి వేస్తున్నావట నువ్వు, అందుకోసమే హరి అని నీకు పేరు వచ్చింది, ఇది నిజమేనా అని అడిగాడు. అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా సరిగ్గా బాగుపడినటువంటిది లేదు. మీరు అస్సలైనటువంటి గొప్పగా ఎవరైతే విష్ణువుని పూజించేటటువంటి వాళ్ళు ఉన్నారో ఎవ్వరూ కూడా అత్యంత ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించుకోలేదు అని చెప్పబడుతుంది. ఎక్కడైనా మీరు పురాణాల్లో చూడండి, ఇంకెక్కడైనా చూడండి. పాండవులు అత్యంత కష్టపడ్డారు. ఎందుకోసం అంటే ఆ యొక్క శ్రీకృష్ణుడు వాళ్ళ చెంత ఉండడం వల్లే. అంటే ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఉంటాడో అక్కడ కొన్ని కష్టాలే ఉంటాయి అని చెప్పబడుతుంది. ఎందుకు అనేటటువంటి విషయం అర్థం కావటం లేదు స్వామి అని అన్నారట. ఇది నిజమేనా? ఉండొచ్చు. అంటే ఇక రేపటి నుంచి విష్ణువుని కాకుండా మీరు కొత్త దేవుడిని సృష్టించుకోండి. ఎందుకనంటే మనకు పైసలు కష్టాలు లేనటువంటి దేవుడే కావాలా. అయితే ఆ భగవంతుడు సరే పోదాం రా అని చెప్పి భూలోకానికి తీసుకొని వచ్చాడట. ఒక ధనవంతుడి ఇంటికి వచ్చారు. బాగా డబ్బున్నటువంటి వ్యక్తి, బాగా కార్లు, అనేక రకాల డబ్బు కలిగినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చాడు. నారదుడు ఈయన ఇద్దరు వచ్చి, అయ్యా భిక్షాందేహి, ఇంత ఏదో ఒకటి భిక్ష పెట్టండి అని చెప్పి అడిగాడు. అడిగితే డబ్బు అహంకారంతో కూడుకున్నటువంటి వాడు కాబట్టి వాడు పేరు ప్రఖ్యాతులు కలిగినప్పుడు మాత్రమే దానం చేస్తాడు. ఎవరు చూడనప్పుడు దానం చేయరు. ఎవరు కూడా ఎవరైనా చూస్తూ ఉంటేనే దానం చేయడం అన్నటువంటిది అలవాటు ధనవంతులకు అందరికీ కూడా. అంటే మేమంతా ధనవంతులం కాదని అనుకునేది, కానీ జనాలకు ఉన్నటువంటి ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఒక రజోగుణం అది. కాబట్టి ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, పోన్ నడు మీకేమి ఇవ్వాలి, డబ్బులు ఇచ్చేది నాడు అని చెప్పేసి ఎప్పుడు భిక్షం ఎత్తుకుంటూ ఉంటారా మీరు అని చెప్పేసి ఆ నారదుడిని శ్రీ మహావిష్ణువుని ఇద్దరిని ఎంటబెట్టాడు. నీవు సుఖంగా ఉండు అని చెప్పాడు. నారదుడికి చాలా కోపం వచ్చింది. ఆడికైనా శ్రీ మహావిష్ణువుని వీడిని శపించేసే భగవంతుడా అని చెప్పాడు. అంటే కూడా వద్దు, ఇంకా 2 కార్లు, ఇంకా 2 హెలికాప్టర్లు, ఇంకా 2 బిల్డింగ్లు, మరింత ధనము, మరింత ధన సంపద పెరుగుగాక అని చెప్పేసి ఆయనను మంచిగా ఆశీర్వదించి ముందరికి వెళ్ళాడు. నారదుడికి ఆశ్చర్యం అనిపించింది. ఏందయ్యా నువ్వు ఇట్లా చేసి, వానికి కష్టాలు రావాలా, విపరీతంగా ఇది కావాలా అని చెప్పకుండా నువ్వు అని చెప్పి అంటే కూడా అవసరం లేదు, పోదాం రా అని చెప్పి అన్నారు. అలా ముందుకు వెళ్తుంటే ఒక ముసలమ్మ పాలు పిండుకొని ఆ పాలనే అమ్ముకునేటటువంటిది ఆవు ఒకటి ఉంది. ఆ ఆవు పాలను పితికి ఊర్లలో పోయి అమ్మేది అన్నట్టు. చాలా తక్కువగా వస్తూ ఉన్నాయి పాలు, ఎట్లా గడపాలి స్వామి అని చెప్పేసి భగవంతుడిని శ్రీకృష్ణుడిని బాగా ప్రార్థించుకొని రోజువారీగా పాలు పిండుతూ వచ్చినటువంటి ఆ పాలతో వచ్చినటువంటి దాంతోనే శ్రీకృష్ణార్పణమస్తు అంటూ బతుకు జీవిస్తూ ఉండేది. పాలు పిండుతూ ఉంది. వీళ్ళు ఆ సమయానికి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత అమ్మ ఆకలి అవుతుంది, ఏమన్నా పెట్టమ్మా తల్లి అంటే అప్పుడే పిండినటువంటి పాలను తీసుకొని, అయ్యో ఇన్ని పాలు ఉన్నాయి, నేను అమ్ముకొని ఏదో తిందాం అనుకున్నాను, సరే మీరు వచ్చారు అతిథులు కాబట్టి మీకే ఇస్తానని చెప్పేసి ఆ ఉన్నటువంటి పాలను చెరిసగం చేసి ఇద్దరికి కూడా ఇచ్చిందన్నమాట. శ్రీకృష్ణుడికి అక్కడ వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుకు చాలా ఆనందమయ్యింది. నారదుడికి కూడా చాలా ఆనందమైంది. నారదుడు అన్నాడు, బాగా దీవించు స్వామి, వానికన్నా 2 బిల్డింగ్లు ఎక్కువ, 2 కార్లు ఎక్కువ, ఇంకా ఎక్కువగా ఉండేటట్టుగా ఈమె మాత్రం నువ్వు దీవించాలి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అట్లా ఇట్లా చూసి ఆ ఆవు చనిపోవుగాక అని చెప్పేసి అన్నాడు. అనేసి ముందరికి వెళ్ళాడు. ఈసారి నారదుడికి ఇంకా కోపం, నషాళానికి కోపం వచ్చేసింది. ఏందయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, నిజంగా హరి అంటే హరి అనిపించేటట్లున్నావు, పాపం ఆ ముసలమ్మకు ఉన్న అదొక్కటి దాంట్లో నుంచి మనకేదో ఇంత దానం చేసింది, ఆమెకు అంతకంతకు రెట్టింపు అయ్యేటట్టుగా నువ్వు ఇవ్వాలి, కానీ ఉన్నదంతా కూడా పోనీ అని చెప్పేసి ఆ ఆవును కూడా చనిపోమని చెప్పేసి నువ్వు అనడం ఎంత బాగాలేదు అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నారదా, ఆమె ఆ ఆవు పైనే జీవనాన్ని కొనసాగిస్తూ ఆవు మీద అత్యంత ప్రేమను కురిపిస్తూ నాతోన పూజ చేయడంలో కొంత తగ్గిస్తుంది. ఎందుకనంటే ఆ ఆవు నుంచి వచ్చేటటువంటి కొంత గొప్పతో నేను భగవంతుడికి ఏదో సమర్పిద్దామని అనుకొని ఆ ఆవు పైన ప్రేమ చూపిస్తుంది, కానీ నా పైన ప్రేమ తగ్గింది ఆమెకు. ఇంకా నా పైన ప్రేమ పెరగాలి అని అంటే ఆ ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగా, ఆమెకు ఆ ఆవు కూడా లేకుంటే నిరంతరంగా నన్నే కొలుస్తూ ఉంటుంది ఆమె. కాబట్టి ఆ ఆవు లేకుండగా నన్నే కొలవాలని చెప్పేసి ఆమెకు ఆ విధంగా అన్నాను. వాడు మాత్రం నన్ను కొలవడానికి సమయం లేకుండా ఇంకా డబ్బు సంపాదించేటటువంటి దాంట్లో పడి పాపాలతో పెరిగిపోయేవాడు తర్వాత నరకంలో పడాలని చెప్పేసి వాడిని అలా చేశాను అని చెప్పాడు. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును
ఎవరైతే నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు గనక కించిత్ చిన్న కష్టాలు వచ్చినాయంటే ఎప్పుడు కూడా భయపడకూడదు, ఎప్పుడు కూడా బాధపడకూడదు. అది మీ మేలు కోసమే శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో తీసుకుపోవడానికి చేస్తున్నటువంటిదే అనుకోవాలి. ఆ భగవంతుని పట్ల నిశ్చలమైనటువంటి భక్తితో కూడుకొని ఆ భగవంతుని విశ్వాసంతో ఎవరైతే కొలుస్తారో వాళ్ళకంతా ఉన్నత స్థితి అన్నటువంటిది ఏర్పడుతుంది. ఏదైతే బాహ్యంలో కనిపిస్తుందో అదంతా నిజం కాదు, ఏదైతే మనకు కనిపించినటువంటిది ఉందో అదే నిజం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఏదైతే కనిపిస్తున్నటువంటిది ఉందో అదే నిజం అనుకుంటున్నాం. ఈ శరీరం నిజం కాదు, ఈ ఇల్లు నిజం కాదు, ఇక్కడ ఉన్నటువంటిది ఏది నిజం కాదు. ఒకవేళ నువ్వు గనక పోయినావు అనుకో, నీ పేరుతో తీసుకొని బయట పెట్టు అని ఎవరు అనరు. అర్థమైందా? పలానా కిషోరో పలానా ఇంకో రెడ్డో తీసుకొని బయటికి తీసుకొని వద్దామన్నారు. ఆ శవాన్ని బయటికి తీసుకురా అని అంటారు. పేరు మారిపోతుంది. అర్థమైందా? ఆ ఇల్లు కూడా మారిపోతుంది, ఎవరిదో వేరే వాళ్ళది అవుతుంది, తర్వాత తరానికి ఇంకో వాళ్ళది అవుతుంది, తర్వాత తరాలకు ఇంకో వాళ్ళది అవుతుంది, కానీ నీది అయినట్టుకి కాదు. కాబట్టి నీది కాని దానికోసం వెంపర్లాడి ఇది చేసుకోకుండా నిరంతరంగా భగవంతునిపైనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని ఆ శ్రీ మహావిష్ణువు ఆ విధంగా చెప్పడం అన్నటువంటి జరిగిందని చెప్తారు అన్నట్టు.